నీకు గ్లాస్ పోయినా గాయం త్వరగా నయం అవుద్ది. అదేం వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండాలంటే నైట్ 2 కటింగ్లు వేసుకోక తప్పదు. ఏంట్రా ఆ సంఘటన గురించి ఆలోచిస్తున్నావా? ఇది కొత్తగా జాయిన్ అయ్యే ప్రతి ఒక్క పోలీస్కి ఎదురయ్యే పరీక్ష. ఇటువంటి వాటికే మనం ట్రైనింగ్ తీసుకోవాలి. ఇక్కడ నైట్ డ్యూటీ చేయడానికి ఇంకెవరు లేరా సార్? ఉందిరా, ఒక ముగ్గురేమో ఏసీతో పాటు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళుంటారు. ఇంకో 2 క్యాచ్మెన్ స్ట్రైక్లో. నేను ఇంకొకరు మార్చి మార్చి డ్యూటీలు వేసుకుంటాం. పైన చూడు. తర్వాత ఈ ఊర్లో అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది కర్ణాటక వాసులు, అలాగే ఆదిమ వాసులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసే ఉంటున్నారు ఇక్కడ. అయితే ఈ కాళహస్తి పెద్ద సమస్య ఊరేం కాదు కదా సార్? అలా అని చెప్పడానికి ఏం లేదు. అన్ని ఊర్లకు ఉన్నట్టుగానే ఈ ఊరు కూడా ఒక శాపం అంటూ ఉంది, కొళ్ళియన్. చూసావా? ఆ పేరు చెప్పిన వెంటనే ఏమైందో? ఆ కొళ్ళియన్ పేరు మీద ఎన్నో కేసులు ఉన్నాయి. మనుషుల కన్నా మృగాలకి నిద్ర లేకుండా చేస్తాడు. రాత్రి అయితే ఈ ఎలుకల పెడత తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళి వాటి సంగతి చూసి వస్తానుండు. ఏ వాసుదేవా, నువ్వేదో అవతారం ఎత్తావని ఆ నెమలేదో చెప్తా ఉంది. ఏంట్రా అది? వసు, ఏ వసు, అక్కడేం చేస్తున్నావురా? మనం వెళ్ళొద్దా? పద, త్వరగా నడు. ఈ కుక్కలు ఎందుకమ్మా ఊళ్ళేస్తున్నాయి? కుక్కలకి ఆత్మలను చూసే శక్తి ఉందంట నాన్న. అమ్మా, కుక్కలు ఆత్మల్ని చూడగలవా? ఆహా, కోకానొక రాక్షసుడు కదా. చెప్పే మాటలు వినని చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళే అంజుకల్ల కోకాన్. అంజకల్ల కోకన్ నిజంగానే ఉన్నాడా? అమ్మా, అంజకల్ల కోకన్ ఎక్కడుంటాడు? కారిపోతు కావులో నాగరాజు కాపలా ఉంటున్న చెట్టుంది కదా, దానికి కిందే కోకాన్ ఉంటున్నాడంట. అయ్యయ్యో, అయితే నన్ను తీసుకెళ్లిపోతాడా? నువ్వు చెప్పిన మాట వింటున్నావు కదా, అందుకని నువ్వు భయపడద్దు. అక్కడ మొదలు పెట్టేస్తారేమో, త్వరగా నడు. సినదాని సింగారాలు చూడరయ్యో, సిగిలులికే సిన్నదాని చూడు, నిన్ను చూడముచ్చేటేసి వచ్చినానే, నిన్ను చూడముచ్చేటేసి వచ్చినానే, ఈ ఆట చూడాలని. మనల్ని ఎగతాలు చేసి ఎంతలా ఆడుతున్నారు చూడు. ఈ రోజు పోరాటం అవ్వని నా కొడుకులు అయిపోయారు, నరికి పారేద్దాం. ఈ కార్యక్రమం అవని వాడు మన చేతికి దొరుకుతాడు, చచ్చాడు. కొంబంలో జరిగిన పోరాటం అయిపోయింది. రేయ్, అది ఇలా ఇవ్వరా? వసు, రాత్రులు ఇవన్నీ వాయించితే పావులొస్తాయి. ఇవన్నీ మూఢ విశ్వాసాలు గాని నువ్వు ఊదుకోరా.